హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ కెరీర్ పరంగా, మీ లవ్ లైఫ్ పరంగా ఈరోజు అనేది ఎలా ఉందనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. తర్వాత మీ కెరీర్ ఆర్ మీ లవ్ అనేది ఎలా ఉంది అనేది చూద్దామండి. మీ ఎనర్జీస్ ఓకే అండి. ఓకే అండి, మీరు కెరీర్ పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. మీ జాబ్ పరంగా కానీ, లేదా మీ బిజినెస్ పరంగా కానీ, మీ లైఫ్ పరంగా కానీ ఎందుకో ఒక సడన్ ఫాల్ అనేది మీ లైఫ్లో జరిగిందని మీరు స్ట్రక్ అయిపోయారనమాట. ఒక రిలేషన్ రిస్ట్రిక్ట్స్తో కూడా రిలేషన్లో మీరు ఉన్నారనమాట. అది మీరు రిలేషనా లేక నా లైఫ్ అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారండి. మీరు నాకు రిలేషన్ ముఖ్యమా, లేక ఇప్పుడు నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు ఈ రిలేషన్ ముఖ్యమా, నా జాబ్ ముఖ్యమా, లేకపోతే నా కెరీర్ ముఖ్యమా, లేకపోతే ఈ రిలేషన్ అనేది నాకు ముఖ్యం అనేది ఉన్నారు. వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు పెట్టే రెస్ట్రిక్షన్స్ వాళ్ళ మీతో వాళ్ళని అంటే ఒక బందీలాగా బంధించేస్తారనమాట వాళ్ళ రిలేషన్లో మిమ్మల్ని. దాన్ని మీరు షేర్ చేసుకోలేకున్నారనమాట. అంటే మీ కెరీర్ పరంగా మీరు ముందుకేమో వెళ్ళాలని మీ మైండ్లో ఉంది, కాకపోతే రిలేషన్ వల్ల మీరు ఆగిపోయి ఉన్నారు. ఆ రిలేషన్తో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు అనమాట. అందుకే సడన్ ఫాల్ అనేది మీకు ఎదురవుతుంది. మీరు దాంతో చాలా షేర్ చేసుకొని మీ మనసులో విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. లైక్ ఒక ఫ్రెండ్ లాగా మీరు మంచిగా చెప్పి తనతో మీరు ఒప్పించాలనుకుంటున్నారు. బట్ మిమ్మల్ని కెరీర్ పరంగా తను ముందుకైతే వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే తను ఒక రిస్ట్రిక్షన్తో కూడిన రిలేషన్లో మీరు ఉన్నారు కాబట్టి. ఓకే అండి. ఓకే, మీతో కొంచెం అంటే హార్డ్గా బిహేవ్ చేస్తున్నారంటండి వాళ్ళు. మీరేమన్నా చెప్పినా అంటే లైక్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, నాకన్నా నీకు జాబ్ ఎక్కువ, నీకు కెరీర్ ఎక్కువ, మనం ఇలాగే ఉందాము, నువ్వు కెరీర్లో నేను నిన్ను చూసుకోగలను కదా, నువ్వు ఎందుకు వెళ్ళి బయట జాబ్ చేయడము, లైక్ నీ కెరీర్ నువ్వు ఎందుకు చూసుకోవాలి, నేను నీకున్నాను కదా, నీకు అదంతా అవసరం లేదు అన్నదానికి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమంటే లైఫ్లో స్ట్రక్ అయిపోయి మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. ఒక్కోసారి ఏంటంటే ఎందుకు ఈ రిలేషన్ నాకు అవసరం అని మీకు హార్ట్ బ్రేక్ అయ్యేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనమాట. లైక్ ఏంటంటే మీరు చెప్పిన మాట వినకుండా, మీ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వకుండా మీ హార్ట్ అనేది వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. అంటే అందుకని మీరు మీ కెరియర్ని ముందుకు వెళ్ళాలా, లేకపోతే రిలేషన్లో స్ట్రక్ అయిపోవాలనే దానికైతే ఆలోచిస్తారంటండి. ప్రజెంట్ మీ సిచ్యువేషన్ అనేది ఇలా ఉంది మీ కెరీర్ పరంగా. ఓకే, మీ లవ్ లైఫ్ పరంగా ఎలా ఉంది అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి. పర్సనల్ రీడింగ్ నేను అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను. మనకు 1K అయ్యారు కాబట్టి తొందరలో నేను లైవ్ అనేది ప్లాన్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే అండి, ఇప్పుడు మీ లవ్ లైఫ్ అనేది ఎలా ఉంది, మీ పర్సన్తో మీ లవ్ లైఫ్ ఎలా ఉంది, అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని ఏమైనా చీట్ చేస్తున్నారా, లేక మీ పర్సన్తో మీరు అంటే తను చెప్పే విషయాలకి మీరు రిలైజ్ కాకుండా ఉన్నారా అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దాము. ఓకే అండి, మీరు ఏదో ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారండి, ఆర్ లీగల్గా ఆర్ మెంటల్గా కానీ మీ పర్సన్తో మీరు ఒక ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. తను మాత్రం మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. బట్ మీరేంటి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, లైక్ ఫ్యూచర్లో నాకు తనకి ఏదైనా ఇష్యూస్ అవుతాయేమో, గొడవలు అవుతాయేమో అన్న ఫీలింగ్లో మీరున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఏం కార్డ్ వస్తుందో చూద్దామండి. ఓకే, తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారంటండి. ఎందుకంటే ఏం ప్రాబ్లం రాదు నీకు కానీ నాకు కానీ నేనున్నాను, నేను ప్రొటెక్ట్ చేస్తాను నిన్ను కానీ నన్ను కానీ, నన్ను నమ్ము, నువ్వు నా వల్ల నీకేం జరగదు, లేదా నీ వల్ల నాకు కూడా ఏం జరగనివ్వకుండా నేను చూసుకోగలను, నేనున్నాను అనే దానికి తనైతే మీకు మీ లవ్ లైఫ్ మీ రిలేషన్ లైఫ్లో తను మీకు భరోసా అనేది ఇస్తున్నాడండి ప్రజెంట్ అయితే. ఓకే అండి, తను ఏంటంటే మనీ పరంగా కానీ, లైక్ మీ కెరీర్ పరంగా కానీ నేను హెల్ప్ చేస్తాను కదా, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నేనున్నాను నీ వెనకాల, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట.
ఓ మళ్ళీ అదే వచ్చిందండి, నైట్ ఆఫ్ పెంటికల్స్. అదే మీ కెరియర్ పరంగా ఆర్ మీ రిలేషన్ పరంగా నేను ఉన్నాను నీకు హెల్ప్ చేయడానికి, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నాతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి, నీకు ఏం ప్రాబ్లం లేదు నేను ఉన్నాను కదా అని చెప్పి తను భరోసా అయితే ఇస్తున్నాడు ప్రజెంట్ మీకు. కాకపోతే తన రెస్ట్రిక్షన్తో కూడిన లైఫ్లో మీరైతే ఉన్నారనమాట. ఓకే, బ్లైండ్గా మీరు నమ్ముతున్నారు తనని, కొంచెం జాగ్రత్త అనేది అవసరం అని చెప్పేసి కార్డ్ అయితే చెప్తుందండి. 2 of Swords వచ్చింది. మీ కెరీర్ పరంగా కానీ మీ లవ్లో కానీ కొంచెం బ్లైండ్నెస్ అనేది మీకు ఉంది. అది ఎక్కువ నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు, బ్లైండ్గా మిమ్మల్ని వాళ్ళు నమ్మిస్తున్నారు, కొంచెం జాగ్రత్త అనేది మీకు అవసరం అని చెప్పేసి కార్డ్ అయితే చెప్తుందండి. నెక్స్ట్ వచ్చే కార్డ్ ఏంటో చూద్దాము. ఓకే అండి, 7 of Wands చూస్తున్నారు కదా, ప్రొటెక్ట్ చేస్తాను నేను. మళ్ళీ అదే రిపీటెడ్గా వస్తున్నాయి అనమాట. మళ్ళీ అవే చెప్తున్నారు, నేను ప్రొటెక్ట్ చేయగలను నిన్ను, నా లైఫ్ని ఆర్ నా ఫ్యామిలీని ఆర్ నీ రిలేషన్ని ఏదైనా నేను ప్రొటెక్ట్ చేయగలను, నువ్వు టెన్షన్ అనేది వద్దు, మన ఇద్దరం రిలేషన్లో ఉందాం అనే దానికి మీ పర్సన్ మీతో చెప్తున్నాడు. ఓకే అండి, మీరైతే ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు ఈ రిలేషన్ నుంచి బయటికి రావడానికి, దీంతో రెస్ట్రిక్షన్స్తో కూడా రిలేషన్లో నేను ఉన్నానా, ఎవరైనా హెల్ప్ చేసి నేను బయటికి వెళ్ళిపోతే బాగుండు కదా, ఎందుకు నాకు ఇలా అవుతుంది అనే దాంట్లో అయితే మీరున్నారనమాట. ఓకే అండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ది సన్ కార్డు, 8 of Swords, హైరోఫాంట్. ఓకే అండి, మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా, నీ కెరీర్ని నేను డెవలప్ చేస్తాను, నేను ఇంప్రూవ్మెంట్ చేస్తాను అనేదానికి చెప్తున్నారు. కాకపోతే మిమ్మల్ని మీరు బ్లైండ్గా వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి కార్డు హైరోఫాంట్ అయితే మీకు ఒక గైడెన్స్ అంటే ఒక గురువు లాగా లేక ఒక ఫ్రెండ్ లాగా మంచి సజెషన్స్ ఇస్తూ నేను నీ పక్కనే ఉంటాను, నువ్వు నన్ను నమ్మొచ్చు అని చెప్పేసి తను చెప్తున్నాడు. కానీ మీరు ఎందుకో తనని నమ్మలేకున్నారనమాట. తన నుంచి అవాయిడ్ అయితే బాగుండు, తన నుంచి దూరంగా వెళ్తే బాగుండు, తిని చెప్పేది నిజమా కాదా అన్న ఒక హెల్యూసినేషన్లో అయితే మీరు ఉన్నారు. అంటే మీరు ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేకున్నారనమాట. అంటే మీకు రిలేషన్ అనేది ఇంపార్టెంట్, కాకపోతే మీ కెరీర్ని తను డౌన్ చేసేస్తున్నాడు, మీ కెరీర్ పరంగా తను మీకు అడ్డొస్తున్నారనమాట. సో దానికైతే మీరు నమ్మొచ్చా నమ్మకూడదు అనే దానికి ఉన్నారనమాట. ఓకే చూడండి, బ్లైండ్గా అనేది ఉంది, మీకు ఇలీగల్ ఇష్యూస్ కానీ ఏదైనా మ్యాటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దట్ మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్త అనేది అవసరం అండి మీ లైఫ్లో, మీ రిలేషన్లో అనేది. ఇది రెజినేట్ అయినంత వరకు తీసుకొని మిగిలింది కరో వాళ్ళకి రెజినేట్ అవుతుంది. మీరు అమ్మాయిలు అనుకో లేక అబ్బాయిల గురించి లేదా మీ రిలేషన్లో ఉన్న వ్యక్తి గురించి ఎవరైనా ఈ వీడియోని చూడొచ్చు అండి. బట్ లైక్ రిలేషన్లో దూరంగా ఉన్నా కానీ, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్స్ కానీ, లేదా కాంటాక్ట్లో ఉండి మిమ్మల్ని అంటే లైక్ మిమ్మల్ని ఒక రిలేషన్లో రెస్ట్రిక్షన్స్తో కొన్ని రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇది రెజినేట్ అవుతుంది. మీకు రెజినేట్ అయినంత వరకు తీసుకోండి, మిగిలింది కొరో వాళ్ళకి రెజినేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. అలాగే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.